మే 1వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ను అధికారులు పరిశీలించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అభయ ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో హెలిప్యాడ్ను అధికారులు పరిశీలించారు. ప్రత్యేక కార్యక్రమాల కోసం ఆత్మకూరుకు ఈ నెల 1న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలున్నాయి. దీనికోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే నెల 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో పర్యటిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటికే సీఎం కార్యాలయం నుండి తనకు ప్రాథమికంగా సమాచారం అందిందని, త్వరలోనే అధికారికంగా ఖరారు కావాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం పర్యటనకు ముందస్తుగా చేపట్టవలసిన ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో ప్రాథమికంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మే నెల 1న ఆత్మకూరు సమీప గ్రామంలోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, నారంపేట వద్ద ఎంఎస్ఎం ఈ పార్క్ ప్రారంభోత్సవం, పార్టీ కార్యకర్తలతో సమావేశం సీఎం పాల్గొంటారని ప్రాథమికంగా సమాచారం అందినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. సీఎం పర్యటనకు సంబంధించి అనువైన ప్రాంతాన్ని హెలిప్యాడ్ కోసం ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఆర్ఎండ్బి, రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రికల్, మున్సిపల్ శాఖల అధికారులతో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఖరారు కానున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఆర్డీఓ పావని, డిఎస్పీ వేణుగోపాల్, ఆర్బిఎస్ ఈ గంగాధర్, ఈ మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ గంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్కడే ఫంక్షన్ ఉంటుంది కదా, అక్కడే ఫంక్షన్ ఉంటుంది, అక్కడే సీఎం గారి మీటింగ్కి సంబంధించిన అన్ని ఉంది. ఎంఎస్ఎంఈలో మనం ఇప్పుడు సీఎం గారు మార్నింగ్ సీఎం గారి సెక్రటరీ ప్రద్యుమ్న కుమార్ చెప్పింది ఏంటంటే, ఒకటేమో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్, నియరెస్ట్ విలేజ్ ఒక వీలైతే దళిత బీసీ కాలనీ, దాంట్లో కొంత ఐడెంటిఫై చేయాలా, గైడ్లైన్స్ ఇస్తాము. దాని ప్రకారం కొన్ని గైడ్లైన్స్ ప్రకారం చేయండి అని అక్కడ ఉండే హౌసెస్కి సీఎం వెళ్తారు, వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఎంఎస్ఎంఈ ఫంక్షన్ చేస్తారు. ఎంఎస్ఎంఈ ఫంక్షన్ అది వాళ్ళు ఎగ్జిబిషన్ అవన్నీ పెడతారు ఇండస్ట్రీస్ వాళ్ళు. లాస్ట్ టైం మనం మహిళా ప్రోగ్రామ్ అప్పుడు మహిళా దినోత్సవంలో మార్కాపూర్ వచ్చారు. మార్కాపూర్ వస్తే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆ కొత్త కంపెనీస్ ఫామ్ చేయడం, వాళ్ళతో ఎంప్లాయీస్ అన్నీ పెట్టారు. అందులో ఇప్పుడు వచ్చేది ఇండస్ట్రియల్ పార్క్ కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెడతామని వచ్చే వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ లాస్ట్ టైం అంటే వాళ్ళు హ్యాండ్లూమ్స్ క్లస్టర్స్ పెట్టారు, వాళ్ళు తయారు చేసి ఆ ప్రోగ్రాము ఆయన మన దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ అదర్ 50 ఇండస్ట్రియల్ యూనిట్స్ని ఎంఎస్ఎంఈ యూనిట్స్ స్టేట్ వైడ్ ఇనాగ్రేట్ చేస్తారు. ఇక్కడి నుంచే ఆన్లైన్ ఇనాగ్రేషన్ చేస్తారు, వర్చువల్ ప్రోగ్రామ్. లంచ్ బ్రేక్లోనే అయిపోయాక తీసుకొస్తారు సీఎం గారు లంచ్.